హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అంటే సీజీలో వచ్చినటువంటి సమ్. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి, ఈ యొక్క సమ్లో మనకి 7 ప్లస్ √36 ఎలా రాసుకోవచ్చు అంటే 4 × 9గా రాసుకోవచ్చు. అలాగే 32ని ఎలా నోట్ చేసుకోవచ్చు అంటే కనుక 4 × 8గా రాసుకోవచ్చు. అవునా? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక √7 ప్లస్ చూసుకుంటే కనుక 4 × 9 ప్లస్ 4 ఈ √4 ఏమవుతుందంటే లోపలికి వస్తే మనకి 2√8 అవుతుంది. అవునా కదా? సరే, ఖచ్చితంగా అవుతుందండి. సో √, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. 4 అనేది రూట్లో ఉంది కాబట్టి బయటకు వస్తే ఏమవుతుందంటే 2 అవుతుంది. అవునా? రూట్లో ఉన్న 4 కాస్త బయటకు వస్తే 2 అవుతుందండి. √9 ప్లస్ 2√8గా రాసుకోవచ్చు. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక √7 ప్లస్ చూడండి ఇక్కడ 2, ఈ √9 ప్లస్ 2√8ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 + 1 2√8గా రాసుకోవచ్చు. అవునా కాదండి? సో రాసుకోవచ్చు అండి. సో ఇట్లా చూసుకుంటే కనుక √7 ప్లస్ 2, ఓకే. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, √8 + 1 హోల్ స్క్వేర్గా రాస్తా. ఎందుకు రాస్తున్నానంటే ఇది a², ఇది b², ఇది 2ab. మరి b ఏది సార్ అంటే 1 అండ్ ఓన్లీ 1. సో √8 హోల్ స్క్వేర్ ప్లస్ √1 హోల్ స్క్వేర్ కాస్త √8 హోల్ స్క్వేర్ ప్లస్ 1² ప్లస్ 2ab కాస్త ఇలా రాసుకోవచ్చు. స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, 7 ప్లస్ 2√8 ప్లస్ 2గా రాసుకోవచ్చు. అవునా? 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందండి? 2√8 ప్లస్ 2గా రాసుకోవచ్చు. 7 + 2 ఎలా రాసుకోవచ్చు అంటే 9 + 2√8గా రాసుకోవచ్చు అండి. అర్థమైందా? మరలా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 8 + 1 ప్లస్ 2√8 × 1గా రాసుకోవచ్చు. అవునా కదా? ఖచ్చితంగా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, 8 + 1 అనేది ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఏమవుతుందంటే √8 + 1 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. దాని విధానం ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. √8 హోల్ స్క్వేర్ ప్లస్ 1² ప్లస్ 2ab. అవునా? సో ఇదే ఫార్ములా ప్రకారంగా నేను చేసింది ఏంటంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిలేషన్ అయితే √8 + 1 అనేది మన ఆన్సర్ అవుతుందండి. ఈ √8 + 1 అనేది ఎక్కడ ఉందంటే కనుక ఆప్షన్ 1లో ఉందండి. ఓకేనా గైస్?